వామ్మో టైటిల్ చూసి షాక్ అవ్వకండి. ఎస్, ఇది నిజం. శేఖర్ కమ్ముల ఈ డైరెక్టర్ది ఒక స్పెషల్ స్టైల్ అని తెలుసు కదా. హ్యాపీ డేస్, లవ్ స్టోరీ, ఫిదా, కుబేరా, అమ్మో ఇలా అన్ని ఒక మంచి కాన్సెప్ట్ బేస్డ్ సినిమాలు తీస్తాడు. మరి మన బాలయ్య ఫుల్ మాస్ ఎనర్జీతో ఉంటాడు. మరి ఇప్పుడు ఈ ఇద్దరు కలిస్తే ఏముంది, బాక్స్ ఆఫీస్ బద్దలవడం ఖాయం. తెలుగు సినిమా ఇండస్ట్రీలో అప్పుడప్పుడు వినిపించే కొన్ని కాంబినేషన్లు నిజంగానే అందరినీ ఆశ్చర్యపరుస్తాయి. ఇప్పుడు అలాంటి అరుదైన కాంబో ఒకటి బజ్ క్రియేట్ చేస్తుంది. క్లాస్ సినిమాలకు కేర్ ఆఫ్ అడ్రస్ శేఖర్ కమ్ముల ఇంకా మాస్ ఇమేజ్ కు పర్ఫెక్ట్ కట్అవుట్ నందమూరి బాలకృష్ణ కలిసి ఒక సినిమా చేయబోతున్నారనే వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో పెద్ద సంచలనం సృష్టిస్తుంది. ఇద్దరి స్టైలు పూర్తిగా భిన్నంగా ఉండడం వల్లే ఈ కాంబినేషన్ పై ఆసక్తి మరింత పెరిగింది. శేఖర్ కమ్ముల అంటే వెంటనే మనసుకు వచ్చే సినిమాలు ఆనంద్, గోదావరి, హ్యాపీ డేస్. ఈ సినిమాలు కేవలం కథలుగా మాత్రమే కాకుండా మన జీవితాలకు దగ్గరగా ఉండే భావోద్వేగాలతో ప్రేక్షకుల హృదయాల్లో నిలిచిపోయాయి. ఆయన సినిమాలో ఒక సహజత్వం ఉంటుంది. పాత్రలు నిజ జీవితానికి దగ్గరగా ఉంటాయి. డైలాగ్స్ కూడా చాలా సింపుల్ గా సహజంగా ఉంటాయి. అందుకే ఆయన సినిమాలు చూసిన తర్వాత మనసులో ఒక మంచి భావన మిగులుతుంది. అలాగే లీడర్ సినిమా ద్వారా రాజకీయ నేపథ్యంతో కూడిన కథను కూడా అద్భుతంగా చెప్పగలనని ఆయన నిరూపించారు. ఇక ఇటీవల ధనుష్, నాగార్జున ప్రధాన పాత్రలో వచ్చిన కుబేరా సినిమా ద్వారా శేఖర్ కమ్ముల తన కథల్లో ఎంత డెప్త్ కు వెళ్లగలడో మరోసారి చూపించారు. ఈ సినిమా ఆయనలో ఉన్న మరో కోణాన్ని ప్రేక్షకులకు పరిచయం చేసింది. ఇప్పుడు అదే దర్శకుడు బాలయ్య కోసం ఒక కథను సిద్ధం చేస్తున్నాడని టాక్ రావడం నిజంగా ఆసక్తికరంగా మారింది. ఇక బాలయ్య గురించి చెప్పుకుంటే ఆయనకు ప్రత్యేకమైన మాస్ ఫాలోయింగ్ ఉంది. డైలాగ్ డెలివరీ, యాక్షన్ సీన్స్, స్క్రీన్ ప్రెజెన్స్ ఇవన్నీ కలిసి ఆయనను ఒక ప్రత్యేకమైన స్థాయిలో నిలబెట్టాయి. ఇటీవల వరుస హిట్లతో బాక్సాఫీస్ వద్ద ఆయన తన సత్తాను మరోసారి నిరూపిస్తున్నారు. అభిమానులు ఆయన సినిమాల కోసం ఎంత ఆసక్తిగా ఎదురు చూస్తారో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అయితే చాలా కాలంగా బాలయ్య మనసులో ఒక కోరిక ఉందని ఇండస్ట్రీలో టాక్. అదే ఒక పవర్ఫుల్ పొలిటికల్ థ్రిల్లర్ చేయాలనే ఆలోచన. కేవలం యాక్షన్, ఎంటర్టైన్మెంట్ మాత్రమే కాకుండా ఒక బలమైన కథ, లోతైన భావోద్వేగాలు, సమాజానికి సంబంధించిన అంశాలతో కూడిన పాత్రలో నటించాలని ఆయన అనుకుంటున్నారని చెబుతున్నారు. అలాంటి సమయంలో శేఖర్ కమ్ముల చెప్పిన ఒక స్టోరీ పాయింట్ బాలయ్యను బాగా ఆకట్టుకుందని వార్తలు వినిపిస్తున్నాయి. ఈ కాంబినేషన్ గురించి ఇండస్ట్రీలో కూడా పెద్ద చర్చ జరుగుతుంది. ఒక క్లాస్ డైరెక్టర్, ఒక మాస్ హీరో కలిసి పనిచేస్తే ఫలితం ఎలా ఉంటుందో అనే ఆసక్తి అందరిలో ఉంది. కానీ అదే సమయంలో ఇది ఒక కొత్త ప్రయోగంగా కూడా కనిపిస్తుంది. ఎందుకంటే శేఖర్ కమ్ముల సినిమాలు సాధారణంగా సైలెంట్గా, భావోద్వేగాలతో నిండుగా ఉంటాయి. బాలయ్య సినిమాలు మాత్రం పవర్ఫుల్ డైలాగ్స్, భారీ యాక్షన్ సన్నివేశాలతో ముందుకు సాగుతాయి. ఈ రెండు శైలులు కలిస్తే వచ్చే ఫలితం ఎలా ఉంటుందో చూడాలని అందరూ ఎదురు చూస్తున్నారు. ఈ సినిమాలో బాలయ్య పాత్ర ఎలా ఉండబోతుందో అనే విషయం ఇప్పుడు సస్పెన్స్ గా మారింది. ఆయన ఒక శక్తివంతమైన రాజకీయ నాయకుడిగా కనిపిస్తారా, లేక సమాజంలోని లోపాలను ప్రశ్నించే ఒక సాధారణ వ్యక్తిగా కనిపిస్తారా అనే అంశం మీద ఆసక్తి పెరిగింది. శేఖర్ కమ్ముల కథల్లో ఉండే భావోద్వేగాలు, బాలయ్య డైలాగ్ డెలివరీలో ఉండే గాంభీర్యం కలిస్తే అది ఒక కొత్త అనుభూతిని ఇస్తుందని సినీ వర్గాలు భావిస్తున్నాయి. ముఖ్యంగా ఈ సినిమా ఒక పొలిటికల్ థ్రిల్లర్ గా ఉంటుందని టాక్ వినిపిస్తుంది. ప్రస్తుతం దేశంలో రాజకీయాలపై ప్రజలకు ఎక్కువ ఆసక్తి ఉంది. అలాంటి సమయంలో ఒక మంచి కథతో సినిమా వస్తే అది ప్రేక్షకులను బాగా ఆకట్టుకునే అవకాశం ఉంది. శేఖర్ కమ్ముల తన స్టైల్లో సమాజానికి సంబంధించిన అంశాలను చూపిస్తే, బాలయ్య తన స్టైల్లో వాటిని ప్రదర్శిస్తే సినిమా ఒక కొత్త దిశలో సాగుతుంది. ఈ ప్రాజెక్టు అఫీషియల్ గా అనౌన్స్ అయితే టాలీవుడ్ లో ఒక పెద్ద సంచలనం సృష్టించడం ఖాయం. ఎందుకంటే ఇది సాధారణ కాంబినేషన్ కాదు. మాస్ ప్రేక్షకులు, క్లాస్ ప్రేక్షకులు ఇద్దరిని ఒకే థియేటర్లో తీసుకురాగల సామర్థ్యం ఈ కాంబోకు ఉంది. ఒకవైపు భావోద్వేగాలు, మరోవైపు పవర్ఫుల్ ఎలిమెంట్స్, ఈ రెండూ కలిసి ఒక పూర్తి వినోదాన్ని అందించగలవు. ప్రస్తుతం ఈ ప్రాజెక్టు గురించి అధికారిక సమాచారం రాకపోయినా సోషల్ మీడియాలో మాత్రం చర్చలు ఆగడం లేదు. అభిమానులు ఇప్పటికే ఈ కాంబినేషన్ ఊహించుకొని తమ అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. కొందరు ఇది ఒక మాస్టర్ పీస్ అవుతుందని నమ్ముతుంటే, మరికొందరు ఇది ఒక రిస్కీ ప్రాజెక్ట్ అని భావిస్తున్నారు. కానీ ఒక విషయం మాత్రం స్పష్టం, ఈ కాంబినేషన్ పై అందరికీ ఆసక్తి ఉంది. అయితే ప్రస్తుతం బాలయ్య గోపీచంద్ తో సినిమా చేస్తున్నాడు. నెక్స్ట్ కొరటాల శివ లైన్ లో ఉన్నాడు. తరువాత ఈ సినిమా ఉండొచ్చంటున్నారు. చూద్దాం, లెట్స్ వెయిట్ అండ్ వాచ్.